అక్క, బావ మీద ఎంతో కోపమున్నా అత్తయ్య కూడా అలా మాట్లాడుతుందంటే బావ మంచితనమేంటో ఒక్కసారి అర్థం చేసుకో అక్క. నిజంగా బావ ఈ కార్యక్రమం జరిపిస్తే అన్నయ్య ఆత్మకి, కార్తిక్ బావ ఆత్మకి ఖచ్చితంగా శాంతి కలుగుతుంది. అత్తయ్య మాట విను. నువ్వు నోర్మై, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నాకేం తెలీదని నువ్వనుకుంటున్నావక్క. ఏమీ తెలియంది నీకే. సరే అమ్మా, తనకిష్టం లేకుండా ఎందుకు ఇవన్నీ? తనకిష్టమైన మనుషులతోటే ఈ కార్యక్రమాన్ని జరిపించండి. అన్న చనిపోయిన రోజన్న బాధలో తనుంది, ఇంకా తనని బాధ పెట్టడం ఎందుకు? ఇందులో బాధ పెట్టేదేముండదన్నా. పెద్ద ఆమె చెప్తుండదు కదా. మా అన్నయ్య విషయంలో ఎవరు ఏం చెప్పినా నేను వినను. ఈ ఆబ్దికాన్ని చిరంజీవి చేతుల మీదుగా జరిపించడానికి మాత్రం నేను ఒప్పుకోను. నాన్న, వాడి వల్ల తప్పు జరుగుండొచ్చు. ఆ తప్పు సరిదిద్దుకోలేనిది. కనీసం వాడి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపిస్తే వాడి వల్ల పోయిన ప్రాణాలకు శాంతి జరిపించానన్న సంతృప్తి వాడికుంటుంది నాన్న. మా ప్రాణాలు పోవడానికి కారణమైన వాడే మాకు ఆబ్దికం జరిపించాడన్న ఆత్మతృప్తి చనిపోయిన వాళ్లకు కలుగుతుంది. జరిగిందేదో జరిగిపోయింది. పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా దుర్గా. అందరూ సరే అన్నాక నువ్వు కాదనడమేంటి? ఆప్తికం జరిపించాలని పంతులు గారు కూర్చునున్నారు. త్వరగా ఆ కార్యక్రమం మీద జరిపించండి. నాకిష్టం లేదు, నేను ఒప్పుకోను. దుర్గ గారు, మీ మనసులో బాధ ఉండొచ్చు. సార్ చెప్తున్నారు, అన్నపూర్ణ గారు చెప్తున్నారు, మీ అత్తయ్య గారు కూడా చెప్తున్నారు. వాళ్ళందరి కోసమైనా మీరు ఒప్పుకోవచ్చు కదా. బలవంతంగా అమ్మాయిని ఒప్పించాలని ఎవరూ ప్రయత్నించకండి. తనకిష్టం లేకుండా ఈ కార్యక్రమం జరిపిస్తే అదే తలుచుకుని తను ప్రతిక్షణం బాధపడుతుంది. ఎవరి మాటలు పట్టించుకోవద్దమ్మా. నీకు ఎవరితో జరిపించాలనుంటే వాళ్ళతో జరిపించు. ఇంకెవరున్నారయ్యా జరిపించడానికి? చిరంజీవి గురించి నా కోడలికి అర్థం కావట్లేదు. అదే యాక్సిడెంట్లో నేను నా బిడ్డని పోగొట్టుకున్నదాన్నేగా. నేనే చెప్తున్నాను కదయ్యా, నాకు లేని అభ్యంతరం తనకెందుకు? అమ్మా, ఈరోజు ఆ అబ్బాయి ఏమీ మనకి పరాయివాడు కాదు, మన ఇంటి అల్లుడు. మీ అత్తయ్య చెప్పిన మాట వినవే. ఏంటమ్మా నువ్వు కూడా? చంపిన వాడి చేతుల మీదుగా అన్నయ్య కర్మకాండ ఎలా జరిపించమంటున్నావు? మరి ఇంకెవరితో జరిపిస్తావే? ఎవరున్నారని చెప్పు. ఎందుకు లేరు? ఈ ఇంటి అల్లుడు తనేనా? నా భర్త కాదా? మా అన్నయ్య ఆబ్దిక మా ఆయన జరిపిస్తాడు.
అబ్బాయి జరిపిస్తే ఏంటి ఆ? ఈ అబ్బాయి జరిపిస్తే ఏంటి? తప్పు చేశాడు అంటున్నా ఆ అబ్బాయి చేతులతో ఈ కార్యక్రమం జరిపిస్తే మంచిదమ్మా. నేనెందుకు చెప్తున్నాను, నా మాట విను. వద్దు. కావాలంటే కార్తిక్కి అతని చేతుల మీదుగా పిండం పెట్టించుకో, కానీ మా అన్నయ్యకి మాత్రం నా భర్త చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరిపించుకుంటాను. దుర్గా, ఏం మాట్లాడుతున్నావు? ఈ ఆబ్దికం నేను చేయకూడదు, నేను చేయలేను కూడా. ఏ ఎందుకు చేయకూడదు? ఇంటి అల్లుడుగా తను చెయ్యొచ్చు అన్నప్పుడు మీరు చేయడానికేంటి? మీరే చేస్తున్నారు అంతే. లేదు, నేను చేయలేను. ఎందుకు చేయలేరు? ఎందుకంటే నేను రే అర్జున, నోర్మీరా, నీ పెళ్ళం అడుగుతుండదు కదా, చేయడానికి ఏంది నీ బాధ? ఈ ఇంటి బిడ్డ వల్ల ఆ ఇంటి బిడ్డల ప్రాణాలు పోయుండాయి. వాళ్ళ ఆత్మశాంతి కోసం వాణ్ణి చేయమని ఆ తల్లి అడుగుతుండాది. నీ చేతులతో జరిపించమని దుర్గ అడుగుతుండాది. వాళ్ళు నోరు తెరిచి అడిగితే చేయడానికి నీకేవిరా? రా రే, పొరపాటు జరిగినది. వాళ్ళ ఆత్మశాంతి కోసం చేసే ఆబ్దికం నీ చేతుల మీదుగా జరిపించే అవకాశం ఆ దేవుడు నీకిచ్చుండాడు. చెయ్యరా, అట్టన్నా పోయినోళ్ళ ఆత్మకి శాంతి కలుగుతాది, నీకు కాస్త మనశ్శాంతి మిగులుతాది. వాళ్ళ చావుకి కారణమైన నేను ఎలా ఈ కార్యక్రమం జరిపిస్తానత్తా? నువ్వు కూడా అలా మాట్లాడతావు? నువ్వేమైనా కావాలని చంపినావా? నోరు మూసుకొని నేను చెప్పింది విను. వెళ్ళు. రా, కూర్చో. సరే, నువ్వు కావాలంటే మీ అన్నకి నీ భర్త చేతుల మీదుగానే ఆబ్దుకం జరిపించుకో, కానీ నేను మాత్రం